నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గ్లోబ్ ట్రోటింగ్ మూవీగా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో జక్కన్న ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే తన లుక్ మొత్తం చేంజ్ చేశాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, భారీ పర్సనాలిటీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు మహేష్ బాబు. ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, భారీ పర్సనాలిటీతో గుర్తు తెలియనంతగా మారిపోయాడు మహేష్ బాబు. దీంతో మహేష్ బాబు లుక్స్ ఫిలిం సర్కిల్స్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కేవలం లుక్స్ తోనే SSMB 29 పై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. మూవీ స్టోరీ ఏంటి? మహేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మహేష్ ను జక్కన్న ఎలా చూపించబోతున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మూవీని ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా రూపొందించబోతున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా మూవీ స్టోరీకి సంబంధించి మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ 200 ఏళ్ల నాటి ట్రైబ్స్ కు చెందిన కథ అని, ఇందులో ఓ తెగ నాయకుడిగా మహేష్ కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే అడవి మనిషి లుక్స్ కోసం మహేష్ భారీగా మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న న్యూస్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ గతంలో ఎప్పుడూ కనిపించని క్యారెక్టర్ లో మహేష్ కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి సెట్స్ పైకి వెళ్లకుండానే నిత్యం వార్తల్లో నిలుస్తున్న మహేష్ రాజమౌళి మూవీ ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లిన తర్వాత సోషల్ మీడియాను మరింత షేక్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు.